Hi all of you. Welcome to the YouTube channel Adda 24/7 in Telugu. Alright. So welcome back my students, all of you here. Today's the very important concept IBPS RRBPO and Clerk 2020. Okay, English language preparation strategy. ఎస్పెషల్లీ చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇంగ్లీష్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇంగ్లీష్లో ఏది ముందుంటుంది ఏది తర్వాత ఉంటుంది, ఎట్లా ప్రిపేర్ కావాలి అయినా చాలామందికి ఎగ్జామ్స్ దగ్గర పడిపోయిన కొద్దీ డౌట్స్ వస్తూ ఉంటాయి. రైట్, మీరు అలాంటి ఇబ్బందుల్లో ఉండకుండా మనకు సఫిషియెంట్గా దాదాపుగా 1 month పైన టైం ఉంది. సో మీరు ఒక స్ట్రాటజీ ప్రకారంగా ఒక ప్లానింగ్ వేసుకొని అన్ని చాప్టర్లు క్లియర్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇంగ్లీష్ సెక్షన్లో మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇందులో ఎలాంటి టాపిక్స్ ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మొత్తం కూడా ఇప్పుడు చూపిద్దాం మీ అందరికీ కూడా. సో దానికన్నా ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చూడండి. క్లియర్గా ఆర్ఆర్బీ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది మనకి. సో దానికన్నా ముందు చూడండి, ఇక్కడ జూలై సర్ప్రైజ్ అని చెప్పేసి బిగ్గెస్ట్ ఆఫర్ మనకు రన్ అవుతుంది. 75% ఆఫ్ ప్లస్ ఎక్స్టెండెడ్ వ్యాలిడిటీ టిల్ ఎగ్జామ్. మీరు సపోజ్ ఆర్ఆర్బిపిఓ ఎగ్జామ్ తీసుకున్నారు, జూలై ప్రిలిమ్స్ సంబంధించినటువంటి కోర్స్ మనకు వచ్చేస్తుంది వెరీ సూన్గా. మీరు ఆ కోర్సు పర్చేజ్ చేసుకుంటే ఎగ్జామ్స్ వరకు కూడా, అంటే మెయిన్స్ ఎగ్జామ్స్ వరకు కూడా ఆ యొక్క వ్యాలిడిటీ అనేది ఉండడం జరుగుతుందని యొక్క ఉద్దేశం ఇక్కడ. ఓకేనా? మీరు యూజ్ చేయాల్సిన కోడ్ వచ్చేసి ఏం కోడ్ అంటే సార్ Y209 కోడ్ యూజ్ చేయడం వల్ల ఈ యొక్క ఆఫర్ అనేది మీరు పొందడం జరుగుతుందని యొక్క ఉద్దేశం ఇక్కడ. ఆల్రైట్. సో అలానే మనకు చూడండి, ఇక్కడ మన దగ్గర ఏం బ్యాచెస్ ఉన్నాయి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ SIN కానిస్టేబుల్ 2.0 అంటే సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది జూలై 15th నుంచి స్టార్ట్ అవుతుంది. 3 hours ఉంటుంది కోర్స్ వచ్చేసి, 3 hours సబ్జెక్ట్ ఉంటుంది డైలీ కూడా. ఓకేనా? అదేవిధంగా SBI PO ప్రిలిమ్స్ బ్యాచ్ కూడా మనకు రెడీగా ఉంది. జూలై 29th నుంచి స్టార్ట్ అవుతుంది. 12 PM to 3 PM అంటే 3 hours 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ మనకు 3 సబ్జెక్టులు, రీజనింగ్, తర్వాత ఇంగ్లీష్, తర్వాత మ్యాథమెటిక్స్, ఈ 3 సబ్జెక్టులు కూడా 3 గంటలు టీచ్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా? సో అలానే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్ కొరకు అని చెప్పేసి మన దగ్గర ఈ బ్యాచ్ కూడా రెడీగా ఉంది. జూలై 7th నుంచి అంటే వచ్చే వారం నుంచి, అంటే రేపటి నుంచి దాదాపుగా స్టార్ట్ అయిపోతుందని నాకు ఉద్దేశం. ఇక్కడ 6 to 9 PM 3 గంటలు 3 సబ్జెక్ట్ టీచ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలన్నా కానీ మీరు యూజ్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y209 కోడ్ యూజ్ చేయడం వల్ల ఆ యొక్క ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుందని యొక్క ఉద్దేశం ఇక్కడ. ఆల్రైట్. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కంప్లీట్ బ్యాచ్ కూడా మనకు లైవ్లో ఉందండి. ఒకవేళ మీరు ఈ బ్యాచ్లో కూడా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు యూజ్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y209 కోడ్ యూజ్ చేయడం వల్ల ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? అడ్డా 24/7 అప్లికేషన్ ఎవరైతే డౌన్లోడ్ చేయలేదో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఎలాంటి మనీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు అందని ఒక ఉద్దేశం ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, IBPS RRBPO క్లర్క్ ఎగ్జామ్స్, దీనికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్లో ఎస్పెషల్గా ఏముంటుంది, దానికన్నా వెళ్ళే ముందు అసలు ఒక చిన్న నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అయింది అవన్నీ చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను. సో మళ్ళీ సార్ చూద్దాం. సార్ చూసుకోండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిట్ అండ్ మోడిఫికేషన్ అయినా ఇది స్టార్ట్ వచ్చేసి జూలై 1st నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇవాళ మనం జూలై 5th ఉన్నాం. అంటే అప్ టు 21st జూలై వరకు ఇది రన్నింగ్లో ఉంటుందండి. ఫీ మీరు అప్పటి వరకు పే చేసుకోవచ్చు. మీ యొక్క అప్లికేషన్ ఎడిటింగ్ ఏమైనా మోడిఫికేషన్ ఏమైనా నేమ్స్ కనుక తప్పైనట్లయితే దాన్ని మళ్ళీ మీరు సెట్ చేసుకోవచ్చు అని యొక్క ఉద్దేశం. ఓకేనా? సో చూడండి, ఇక్కడ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ కూడా అప్ టు 21st జూలై midnight వరకు మీరు పేమెంట్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఉండే డౌన్లోడ్ కాల్ లెటర్స్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్, అది ఇది ఉండకపోవచ్చు ఈసారి, ఎందుకంటే డ్యూ టు COVID-19, ఎందుకంటే మ్యాథ్స్ గ్యాదరింగ్స్ ఉండవు కాబట్టి పీఈటీ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటేనే చాలామంది ఒక దగ్గరికి రావాలి, క్లాస్లో వినాలి. సో ఆన్లైన్ కోచింగ్ అనేది ప్లాన్ చేస్తున్నారని ఒక టాక్, అది ఎంతవరకు మరి సక్సెస్ అవుతుందనేది తెలియదు. ఒకవేళ ఆన్లైన్ కోచింగ్ అనేది ఉంటే కూడా మీకు ఇట్లానే ఎక్స్పర్ట్స్ మీకు డైరెక్ట్గా సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు. 7 days కూడా మీకు ఆన్లైన్లో మీరు పాఠాలు వినొచ్చు. ఒకవేళ అది ఉంటే మీకు ఇన్ఫామ్ చేస్తాం వెరీ సూన్గా. లేకపోతే ఎలాంటి ఎగ్జామ్స్ లేవు, డైరెక్ట్ మీరు ఎగ్జామ్స్కి వెళ్ళాల్సింది. ఓకేనా? ఇది డౌన్లోడ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమినరీ, ఆగస్ట్ డేట్ ఇవ్వలేదు కానీ ఆగస్ట్ లాస్ట్ వీక్ అనుకుంటున్నారు దాదాపు. ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ అంటే ఆగస్ట్ లాస్ట్ వీక్లో, అంటే సెప్టెంబర్ 1st వీక్ అక్టోబర్ మధ్య వరకు కూడా మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది. రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ అంటే అక్టోబర్ మిడిల్లో, అంటే అక్టోబర్ లాస్ట్ వీక్ వరకు మీకు కూడా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇక మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేది సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. సో మీకు అక్టోబర్ నవంబర్లో ఆ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. ఇలా ప్రతి ఒక్క డేట్స్ ఉన్నాయి, మీరు క్లియర్గా చూసుకోండి ఇక్కడ. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ ప్రిలిమ్స్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, మీకు తెలుసు అది. అర్థమైందా? ఆఫీసర్ స్కేల్ 1 కానీ మల్టీపర్పస్ కానీ, అంటే PO కానీ క్లర్క్ కానీ 2 సబ్జెక్టులు ఉంటాయి. రీజనింగ్ ఎన్ని క్వశ్చన్ అండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40, నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేది 40, మొత్తం 40 questions 40 marks.
అదేవిధంగా మ్యాథమెటిక్స్ అంటే న్యూమరికల్ ఎబిలిటీ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. మొత్తం ఎన్ని క్వశ్చన్స్, 80 క్వశ్చన్స్ 80 మార్క్స్. టైమింగ్ వచ్చేసి జస్ట్ 45 మినిట్ మాత్రమే టైమింగ్. అంటే మీ యొక్క స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉండాలని దాని యొక్క ఉద్దేశం ఇక్కడ మీరు గమనిస్తున్నారు. అదేవిధంగా పిఓ లెవెల్కి వెళ్ళిపోతే సేమ్ ఏనా, రీజనింగ్ 40 క్వశ్చన్స్ తర్వాత 40 మార్క్ చూడండి ఏనా, మ్యాథమెటిక్స్ తర్వాత చూడండి 40 క్వశ్చన్స్ 40 మార్క్. ఈ విధంగా మొత్తం 80 క్వశ్చన్స్ 80 మార్క్ ఉంది. ఇక్కడ కూడా 45 మినిట్ టైం. పిఓ అయినా క్లర్క్ అయినా సేమ్, అందులో ఎలాంటి డిఫరెన్స్ లేదు ఏనా. 2 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. మీరు మినిమం టార్గెట్ పెట్టుకోండి, మోర్ దెన్ 50 మార్క్స్ రావాలని టార్గెట్ పెట్టుకోండి. ఆ విధంగా ప్రిపేర్ అవుతేనే మీకు ఎగ్జామ్ వస్తుందని దాని యొక్క ఉద్దేశం అక్కడ, లేకపోతే రాదండి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మెయిన్స్కి వెళ్ళినట్లయితే అది క్లర్క్ కానీ ప్రొబేషనరీ ఆఫీసర్ పిఓ కానీ ఎన్ని ఉంటాయి సబ్జెక్టులు చూడండి, మొత్తం 5 సబ్జెక్టులు ఉండడం జరుగుతుంది. ఎన్ని మొత్తం, రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ నాలెడ్జ్. ఎవరైనా హిందీలో రాయాలంటే కూడా ఫెసిలిటీ ఉంటుంది. దాదాపు మన సైడ్ ఈ తెలుగు రాష్ట్రాల్లో హిందీ రాయడం అనేది తక్కువ, కాకపోతే అందరు ఇంగ్లీష్కే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. న్యూమెరికల్ ఎబిలిటీ మొత్తం ఇలా మనకి ఎన్ని సబ్జెక్టులు, 5 సబ్జెక్టులు ఉన్నాయి. మీరు 5 సబ్జెక్టులో మార్కులు ఉన్నాయి చూడండి ఇక్కడ. రీజనింగ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, 1.5 మార్కులు ఉంటాయి. కొన్ని క్వశ్చన్స్కి 2 మార్క్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా అర్థమైందా. కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్, అంటే క్వశ్చన్కి హాఫ్ మార్క్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని ఒక ఉద్దేశం ఇక్కడ, అర్థమైందా. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇంగ్లీష్ మీకు తెలుసు 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలని నేను చెప్తాను. ఇప్పుడు మన దగ్గర స్ట్రాటజీ ఉంది క్లియర్గా. మీరు ఎంతవరకు ప్రిపరేషన్లో ఉన్నారు, మరి ప్రిపరేషన్ ఇంకా పూర్తి కావాలంటే మనం బ్యాచ్లో పర్చేస్ చేసుకోవాలా. సో ఇవన్నీ కూడా మనము చూద్దాం, కాసేపు ఆగండి. ఓకేనా. సో నెక్స్ట్ హిందీ వాళ్ళు ప్రిపేర్ అయితే 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటాయి హిందీలో కూడా. నెక్స్ట్ అదేవిధంగా న్యూమెరికల్ ఎబిలిటీ మ్యాథ్స్ చూడండి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. అంటే ఇక్కడ రీజనింగ్ మ్యాథ్ రెండు ఒక విధంగా ఉంది అన్నట్టు. అంటే ఏదైనా ఒక క్వశ్చన్ 2 మార్క్స్ కానీ 1.5 మార్క్ ఉండే అవకాశం ఉంటుందని ఒక ఉద్దేశం ఇక్కడ. చూడండి మొత్తం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 40, నంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. కంపోజిట్ టైమ్ ఆఫ్ 2 hours. అంటే దాని ఉద్దేశం ఏంది, సెక్షనల్ టైమింగ్ ఉండదు. మీరు ఏ టైంలో అయినా ఏ ఒక్క సబ్జెక్ట్ అయినా జంప్ అవ్వచ్చు. మీరు రీజనింగ్ చేస్తున్నారు, సడన్ ఇంగ్లీష్ గుర్తుకొచ్చింది, ఇంగ్లీష్కి వెళ్ళిపోవచ్చు. ఇంగ్లీష్ చేస్తున్నారు, సడన్గా మ్యాథ్ గుర్తుకొచ్చింది, మ్యాథ్స్కి వెళ్ళిపోవచ్చు. సో ఇది కంపోజిట్ టైం అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇండైరెక్ట్గా సెక్షనల్ టైమింగ్ లేదు అని దాని యొక్క ఉద్దేశం. ఓకేనా. మీరు 2 hours ఎన్నైనా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. అర్థమైందా. అంటే 2 hours అంటే ఎన్ని మినిట్స్ సార్ అంటే జస్ట్ 120 minutes మాత్రమే. కానీ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్, 200 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అది మీరు గమనించుకోవాలి చాలా జాగ్రత్తగా. అవునా. సో ఈ విధంగా పిఓ ఆఫీసర్ లెవెల్లో చూసినట్లయితే సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి, సేమ్ స్ట్రాటజీ, అసలు ఎలాంటి తేడా లేదు. మొత్తం 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ 120 minutes టైం, ఇది లెక్క. సో మీరు ఏది ప్రిపేర్ అవుతున్నా కూడా ఖచ్చితంగా సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉంటేనే ఎగ్జామ్స్కి వెళ్ళండి. లేకుంటే గ్రిప్ లేకుంటే ఎగ్జామ్స్కి వెళ్ళి తర్వాత ఎవరిని బ్లేమ్ చేయకూడదు. సో అది మీ ఇష్టం, అది దానికి ఏం మాట్లాడట్లేదు నేను. సో ఎస్పెషల్లీ నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎలా ప్రిపరేషన్ ఉండాలి, అసలు ఏం నేర్చుకోవాలి. ఇప్పుడు ఉన్న సమయం చాలా తక్కువ, అర్థమైందా. సో ఇంత తక్కువ సమయంలో మరి మనం ఏం ప్రిపేర్ అవ్వచ్చు. అందుకే ప్రతిరోజు అంటూనే ఉన్నాం, నేను అట్లీస్ట్ రీడ్ ద న్యూస్ పేపర్ అని చెప్తున్నాం ప్రతిసారి. సో చాలామంది దాన్ని కూడా ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. సరే మీరు జాబ్ 2020లో జాబ్ రెడీగా ఉన్నారంటే అది మీకే మంచిది అని యొక్క ఉద్దేశం. ఒకసారి చూద్దాం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎస్పెషల్గా తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ ప్రిపరేషన్, ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. అసలు ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో ఏమొస్తాయి మనకు ఎగ్జామ్లోకి వెళ్ళినట్లయితే. అంటే మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి సార్, అది ఆర్బీఐ తీసుకోండి, ఎస్బీఐ, ఐబీపీఎస్, ఐబీపీఎస్ పిఓ, ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓ, ఆర్ఆర్బీ క్లర్క్, మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి సార్, ఇంగ్లీష్లో కామన్ క్వశ్చన్స్ ఉంటాయి. 5 మాడ్యూల్స్ ఉంటాయి, అంతకు మించి రావు. ఇంకా మీకు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి. కాకపోతే క్వశ్చన్ అందులో మాడిఫికేషన్ ఉండొచ్చు. ఇప్పుడు గ్రామర్ తీసుకోండి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ని ఇక్కడ ఇచ్చాను, యాక్చువల్గా ఫార్మాలిటీకి ఇచ్చాను అక్కడ. ఇందులో మీకు ఫ్రేజ్ రిప్లేస్మెంట్ కూడా వస్తుంది. అది మనం చెప్పలేము, దాన్ని మనం డిటెక్ట్ చేయలేము. ఇది ఫ్రేజ్ రీప్లేస్మెంట్ కూడా ఉండొచ్చు. మీకు అర్థమైందా. ఫ్రేజ్ రిప్లేస్మెంట్ ఉంటుంది, లేకపోతే ఎర్రర్ డిటెక్షన్ కూడా ఉండొచ్చు. అంటే గ్రామటికల్ పైన ఎలాంటి క్వశ్చన్స్ అయినా అడగచ్చు మీరు. మనం దానిలో గ్యారంటీ ఇవ్వలేము, ఈ క్వశ్చన్ వస్తా సార్, ఈ క్వశ్చన్ వస్తా సార్ అంటే. అది ఎలా వచ్చినా కూడా గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతూ ఉంటాడు. ఆ ఆర్టికల్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, వాయిస్, యాక్టివ్, పాసివ్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, లైక్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, లైక్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఫ్రేజల్ వర్బ్స్, వీటిపైన గ్రిప్ ఉంటుంది. మొత్తం క్వశ్చన్ పేపర్ అంతా కూడా వీటిపైన తిరుగుతూ ఉంటుంది, అది మీకు తెలుసు. సో ఇట్లా బేసిక్ మాడ్యూల్ చూసుకుంటే మాత్రం 5 ఉన్నాయి. మీరు చూడండి ఇక్కడ అవేంటి. నెంబర్ 1 వచ్చేసి రీడింగ్ కాంప్రిహెన్షన్ సార్. నెంబర్ 1 వచ్చేసి రీడింగ్ కాంప్రిహెన్షన్. ఖచ్చితంగా 2 రీడింగ్ కాంప్రిహెన్షన్స్ ఇవ్వచ్చు, లేదా ఒకటి ఇవ్వచ్చు. ఒకటి ఇస్తే 10 ఇస్తాడు డైరెక్ట్. 10 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ ఇంటూ 1 మార్క్ ఈక్వల్, ఆ విధంగా 10 క్వశ్చన్స్ ఇస్తాడు, 10 మార్క్స్ ఉంటాయి. లేదా 2 రీడింగ్ కాంప్రిహెన్షన్లు ఇస్తే 7 into 1 ప్లస్ 7 into 1 అంటే 14 క్వశ్చన్స్ నుంచి 15 క్వశ్చన్స్ వరకు రీడింగ్ కాంప్ నుంచి అడిగే అవకాశం ఉంటుంది ఇక్కడ, అర్థమైందా. సో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, అదే గ్రామటికల్ నాలెడ్జ్ అంటున్నాం, దీనిపైన 5 క్వశ్చన్స్ ఇస్తాడు మామూలుగా. దీన్ని 5 into 1 ఈక్వల్ 5 క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. ఓకేనా. సో సెంటెన్స్ రీఅరేంజ్మెంట్లో కూడా సేమ్ డ్యామ్ షూర్ ఎలాంటి తేడా ఉండదు. 5 into 1 ఈక్వల్ 5 క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. ఇట్లా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎట్లా ఇస్తాడంటే ఇది దాదాపుగా 7 to 8 ఇస్తాడు కొన్నిసార్లు, అంటే చేంజ్ చేస్తూ ఉంటాడు. క్వశ్చన్ ఇక్కడ 40 ఉండాలి కదా, మొత్తం మనకు
మెయిన్స్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయండి? 40 మార్క్స్ ఉన్నాయి. 40 మార్క్స్ ఉండాలి అంటే ఏమైనా చేస్తాడు తను. ఆ విధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఒకసారి 10 కూడా ఇవ్వచ్చు, మనం దానికి షూరిటీ ఇవ్వలేం. 10 × 1 = 10 అని కూడా ఇస్తూ ఉంటాడు. సో ఇట్లా అయినా క్లోజ్ టెస్ట్ కూడా ఆ విధంగా 10 × 1 = 10 అని కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు మొత్తం మార్క్స్ ఏమైనా చూడండి, 10, 10, 20 అనా, ఇదెంత 10, 30 ప్లస్ ఇవి 2 ఎంత, మొత్తం 40 మార్క్స్. అంటే ఈ ప్యాటర్న్ అని చెప్పలేదు, కాకపోతే ఈ విధంగా క్వశ్చన్ వస్తుంది. కాలం బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు. కాలం బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఏంటి, మళ్ళీ క్లోజ్ టెస్ట్ తర్వాత రీడింగ్ కాంప్రిహెన్షన్ బేస్లో చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం, అర్థమైందా? వర్డ్ స్వాపింగ్ అంటా ఉంటాడు, అది కూడా ఏంది క్వశ్చన్ పేపరు అంటే వొకాబులరీ రావాలి. వర్డ్ స్వాపింగ్ చేయాలంటే వొకాబులరీ రావాలి, అర్థమైందా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయాలంటే ఏం రావాలి, వొకాబులరీ రావాలి. క్లోజ్ టెస్ట్ చేయాలంటే ఏం చేయాలి, వొకాబులరీ రావాలి, అర్థమైందా? సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ మొత్తం గ్రామర్ రావాలి, వొకాబులరీ, రీడింగ్ స్కిల్స్ రావాలి. కానీ రీడింగ్ కాంప్రిహెన్షన్స్కి ఒక రీడింగ్ స్కిల్సే, ఫాస్ట్గా రీడింగ్ చేసేటువంటి సత్తా కెపాసిటీ రావాలి. రావాలంటే ఏం చేయాలి, మొత్తం డైలీ న్యూస్ పేపర్ చదువుకోవాలి. అంటే మీరు గమనిస్తున్నారు, మొత్తం 5 మనం మాడ్యూల్స్ ఉన్నట్లయితే ఈ 5 మాడ్యూల్స్ దేనిపైన ప్రధానంగా డిపెండ్ అయి ఉన్నట్టు చూసుకోండి. ఒకసారి చెప్తాను. రీడింగ్ కాంప్రిహెన్షన్ బేస్డ్ ఆన్ రీడింగ్ కెపాసిటీ ఆఫ్ ఎ స్టూడెంట్, రీడింగ్ కెపాసిటీ ఆఫ్ ఎ స్టూడెంట్, దీన్ని మనం రీడింగ్ అంటామండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫ్రేజ్ రిప్లేస్మెంట్, ఎర్రర్ డిటెక్షన్, ఇవన్నీ కూడా దేనిపైన ఉంటాయి, గ్రామర్ పైన ఉంటాయి. గ్రామటికల్ నాలెడ్జ్ మొత్తం రావాలి, నో డౌట్ అందులో. ఓకేనా? ఇప్పుడు తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్లోజ్ టెస్ట్, వీటిపైన ఉంటాయండి. వొకాబులరీ పైన ఉంటాయి. సో కొంచెం అండి ఇది క్లారిటీ లేదు, లెట్ మీ చెక్ వన్స్ ప్లీజ్. యా, లెట్ మీ గో లైక్ దిస్. యా, నౌ యూ కెన్ సీ, ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ దిస్ రైటింగ్. రైట్, నెంబర్ 1 వచ్చేసి ఖచ్చితంగా మీరు రీడింగ్ కెపాసిటీ తీసుకోవాలండి. రీడింగ్ కెపాసిటీ అంటే ఎక్కడి నుంచి వస్తుంది సార్, ఏమైనా మార్కెట్లో దొరుకుతుందా సార్, కొంటే అవైలబుల్గా ఉంటుందా, ఏ సూపర్ మార్కెట్లో ఉంటుందా, ఎక్కడ ఉండదు, సూపర్ మార్కెట్ ఎక్కడ ఉండదు. దీనికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ చేయడంలో మీరు ద హిందూ న్యూస్ పేపర్ ఇక్కడ నుంచి అయినా, ఇప్పటి వరకు ఎవరైతే స్టార్ట్ చేశారో చేయలేదో అది పక్కన పడేయండి. సో ఇక నుంచి అయినా ద హిందూ ఎడిటోరియల్ ఇక నుంచి అయినా మీరు ప్రయత్నం చేయండి. ఇవాళ సండే అనుకుంటే ఇవాటి నుంచి ద హిందూ ఎడిటోరియల్ మీరు ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగా చదవాలి. ఎలా చదవాలి సార్, అసలు ఎలా ఉంటుంది రీడింగ్, ద హిందూ ఎడిటోరియల్ ఎలా ఉంటుంది అంటే, మనం మండే నుంచి ఫ్రైడే వరకు, సాటర్డే వరకు చాలా 2-3 నెలల నుంచి అదే పనిగా చేస్తున్నాం. మీరు ఏ ఒక్క వీడియో చేసినా కూడా అడ్డా 24/7 తెలుగుకి వెళ్ళేసి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఒకసారి ఏదైనా ఒక వీడియో ద హిందూ ఎడిటోరియల్ క్లియర్గా హెడ్డింగ్ ఉంటుంది, ఒకసారి వీడియో ఓపెన్ చేసి చూడండి. అసలు ఎలా చదువుతున్నాం, దేనిపైన ఫోకస్ చేస్తున్నాం, చదివేటప్పుడు ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ ఇవి ఎలా ఫోకస్ చేసుకోవాలి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఎలా ఉంటుంది. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా అందులో మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు విజిట్ చేసినట్లయితే ఒక 1 మంత్ సరిపోద్దండి. జస్ట్ 1 మంత్ మీరు కరెక్ట్గా 100%గా ఫోకస్డ్గా 1 hour into 30 days అంటే 30 hours కనుక మీరు ఇలా వర్కౌట్ చేశారనుకోండి, ఖచ్చితంగా ఆ ఎగ్జామ్లో క్లోజ్ టెస్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, గ్రామటికల్ నాలెడ్జ్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసేటువంటి కెపాసిటీ వస్తూ ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ తక్కువ సమయంలో స్పెషల్గా ఏదైనా గ్రామర్ చదువుదామంటే వస్తే హ్యాపీ, దానిలో ఎలాంటి డౌట్ లేదు. కానీ రాకపోతేనే మళ్ళీ హెడేక్ వస్తూ ఉంటుంది, ఎగ్జామ్స్ దగ్గర పడిపోతూ ఉంటాయి. ఈసారి కూడా స్కిప్ చేద్దాంలే, నా వల్ల కావట్లేదు స్కిప్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకే నేను చెప్తున్నాను అంటే, ఇంగ్లీష్ టఫ్ అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో ఖచ్చితంగా ద హిందూ ఎడిటోరియల్ చదువుకోండి, డైలీ మీకు ఖచ్చితంగా వర్కౌట్ అయిపోద్ది. ఓకేనా? సో ఇది ఎలా ఉంటుంది. నెక్స్ట్ గ్రామటికల్ నాలెడ్జ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి సార్ అంటే, నేను ప్రతిరోజు 4 PM to 5 PM, ఈవినింగ్ 4 PM to 5 PM, మండే టు సాటర్డే ప్రతిరోజు ఈవినింగ్ 4 to 5 PM. ఓకేనా? మండే టు సాటర్డే. సో ప్రతిరోజు ఏదో ఒక గ్రామటికల్ కంటెంట్ పైన నేను వర్కౌట్ చేస్తాను. మీరు విజిట్ చేయాల్సినటువంటి యూట్యూబ్ ఛానల్ ఏంది, అడ్డా 24/7 తెలుగు. ఈ యొక్క ఛానల్ని మీరు విజిట్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా రోజుకొకటి ఏదో ఒక చాప్టర్ డిస్కస్ చేస్తూనే ఉంటాం. నౌను, ప్రనౌను, ఆర్టికల్స్, డిగ్రీస్, ఏదో ఒక దానిపైన ఫోకస్ చేస్తూ ఉంటాం. సో అలా కాదు సార్, నేను ఖచ్చితంగా 100% జాబ్ క్రాక్ చేయాలి సార్, నాకు ఏమైనా బెనిఫిట్, వేరే ఏమైనా ఫెసిలిటీ ఉందంటే, ఎస్, మనము అడ్డా 24/7లో RRBPO కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సపరేట్గా పెయిడ్ బ్యాచ్ వాళ్ళ కోసం. ఫీ కూడా వెరీ నామినల్గా ఉంటుంది, 1000 రూపీస్ కన్నా తక్కువనే ఉంటుంది, కానీ ఎక్కువ ఉండదు. సో మీరు అందులో కూడా జాయిన్ అయిపోయి మొత్తం ఒకసారి క్యూములేటివ్గా వినే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా? సో ఇట్లా నెక్స్ట్ వొకాబులరీ అని చెప్తున్నామండి. వొకాబులరీ నుంచి డైలీ మార్నింగ్ 10 AM ద హిందూ ఎడిటోరియల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అందులో ఫస్ట్ 20 minutes మీకు అవే చెప్తాను నేను, రూట్ వర్డ్స్. ఓకేనా? అందులో ఉన్న రూట్ వర్డ్స్, ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ అవన్నీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ విన్నా కూడా సరిపోద్ది, నాట్ అన్ ఇష్యూ. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఫైనల్గా మీరు నేర్చుకోవాలనే ఆ యొక్క ఇంటెన్షన్ ఉన్నట్లయితే మీకు ఎలాగైనా నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనకు అడ్డా 24/7 తెలుగులో మొత్తం ఇంగ్లీష్కి సంబంధించిన డేటా మొత్తం క్లియర్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా చూసుకున్నట్లయితే.
ఓకేనా. జస్ట్ కేవలం మీరు విజిట్ చేయాల్సినటువంటి సైట్ వచ్చేసిందండి అడ్డా 24/7 తెలుగు విజిట్ చేస్తే సరిపోతుందని ఒక ఉద్దేశం ఇక్కడ. సో ఇవి 3 చాప్టర్లు మీరు అంటే ఈ 3 పారామీటర్స్ బేసిక్ రూల్స్ ఏమంటే ఇంగ్లీష్లో ఒకటి రీడింగ్ స్కిల్స్, గ్రామటికల్ నాలెడ్జ్, వొకాబులరీ నాలెడ్జ్. ఈ 3 మీ దగ్గర ఉంటే మీరు ఏ ఎగ్జామ్కైనా వెళ్ళండి, సక్సెస్ఫుల్గా మీరు క్వాలిఫై అవుతారు ఎగ్జామ్లో. ఓకేనా. చూద్దాం మరి. ఎస్పెషల్గా ఇప్పుడు ఇంగ్లీష్ తీసుకున్నట్లయితే అందులో ఏముంటాయి, ఒకవేళ మీరు నిజంగానే ఏమైనా కోర్స్ తీసుకోవాలని ఐడియా ఉంటే మీ దగ్గర మరి ఏం టీచ్ చేస్తాం ఇంగ్లీష్లో అని గమనించుకుంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మీకు తెలుసు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది టీచ్ చేస్తాం క్లియర్గా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏముంటాయంటే మీకు తెలుసు నౌను, ప్రనౌను, అడ్జెక్టివ్. వీళ్ళు ముగ్గురు కూడా ఒక ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ ట్రీ గురించి క్లియర్గా మాట్లాడుకోవడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. నెక్స్ట్ వర్బ్ ఫ్యామిలీ ఉంది చూసుకోండి. ఈ ఫ్యామిలీ గురించి కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. క్వశ్చన్స్ ఎలా వస్తాయి, వర్బ్ ఏ విధంగా నేర్చుకోవాలి, అడ్వర్బ్ ఏ విధంగా నేర్చుకోవాలని క్లియర్గా చెప్తాను. ఓకేనా. ప్రిపోజిషన్, కంజంక్షన్ ఇవి రెండింటి పట్ల కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ ఫస్ట్ 3 చాప్టర్లు ఒకరోజు, వర్బ్ అడ్వర్బ్ ఒకరోజు, ప్రిపోజిషన్ ఒకరోజు, కంజంక్షన్ ఒకరోజు. అంటే మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది 4 గంటల్లో 4 నుంచి దాదాపు 6 అంటే 6 నుంచి 7 గంటల్లో దాదాపు 6 అవర్స్ పడుతుందండి ఈ క్లాస్ చాప్టర్ క్లోజ్ చేయడానికి. క్రాష్ కోర్సు అంటే జస్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి ఈ విధంగా నేర్చుకోవాలి. ఈ క్రాష్ కోర్స్ నేర్చుకోవడానికి 6 అవర్స్ పడతాయి కాబట్టి దీన్ని ఈ విధంగా నేర్పిస్తాం. ఓకేనా. నెక్స్ట్ టెన్సెస్ అనేది అంటే ప్రేజ్ రిప్లేస్మెంట్ కానీ ఏదైనా చదువుకునేటప్పుడు కానీ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. సో టెన్సెస్లో ప్రధానంగా ఏ విధంగా నేర్చుకోవాలి అని చెప్తాం. ఒకసారి టెన్స్ కవర్ అయిందంటే వాయిస్ ఆటోమేటిక్గా ఇవి 2 టెన్సెస్కి అర్థమైందా. టెన్స్ నేర్చుకున్న తర్వాత అందులో లాజిక్స్ అర్థం కాలేదనుకోండి వాయిస్ రాదు, స్పీచ్ రాదు. సో అందుకని చెప్పేసి మీరు ఒకసారి టెన్స్ అనే చాప్టర్ విన్నారంటే మీరే ఆటోమేటిక్గా క్వశ్చన్ ఇస్తారు, సార్ వాయిస్ మరి ఎట్లా, స్పీచ్ ఎట్లా అని క్వశ్చన్ చేస్తారు. సో వన్స్ ఇవి 2 కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కండిషనల్ సెంటెన్సెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దాన్ని మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో ఇఫ్ కండిషన్స్ అంటాం. అంటే ఈ క్వశ్చన్స్ నుంచి మీకు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయా రాదా అన్న విషయం పక్కన పెడితే, కాకపోతే మినిమం బేసిక్ ఐడియా కొరకి అది ప్లేస్ రిప్లేస్మెంట్ కావచ్చు, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, క్లోజ్ టెస్ట్ కావచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కూడా గ్రామర్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అర్థమైందా. సో ఇలా మీకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా నేర్పించడం జరుగుతుంది. మనం ఇంగ్లీష్ ఆల్రెడీ సంకల్పం అనే పేడ్ బ్యాచ్లో మనం ప్రతి ఒక్కరికి క్లియర్గా ప్రతి ఒక్క గ్రామటికల్ పాయింట్ అనేది టచ్ చేయడం జరిగింది. సో మీరు ఆ విధంగా కూడా నేర్చుకోవచ్చు. ఆర్టికల్స్ కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్లోజ్ టెస్ట్ తీసుకుంటే, ఎస్పెషల్లీ ఎర్రర్ డిటెక్షన్ తీసుకుంటే ఏ అండ్ ది అనే ఆర్టికల్స్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా నేర్చుకోవాలో చెప్తాం. తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా క్లియర్గా నేర్పించడం జరుగుతుంది. ఇదంతా మొత్తం కూడా గ్రామటికల్ కంటెంట్ మొత్తం మీరు చూస్తున్నది. ఓకేనా. నెక్స్ట్ వొకాబులరీ. వొకాబులరీలో ఏం నేర్పుతామంటే ఎస్పెషల్గా నాకు వచ్చేసి ఇప్పుడు సినోనిమ్స్, యాంటోనిమ్స్ వేరేం కాదు. ఇప్పుడు సినోనిమ్స్, యాంటోనిమ్స్ అంటే బేస్డ్ ఆన్ వాట్స్ ఆర్ రూట్ వర్డ్స్. ఒకసారి అందులో మీకు రూట్ వర్డ్ ఏదైనా తెలిసిపోయింది అనుకోండి, దానిపైన 100 పదాలు, 20 పదాలు, 30 పదాలు ఈజీగా చేసేటువంటి కెపాసిటీ వస్తూ ఉంటుంది. సో అందుకనే రూట్ వర్డ్స్ నేర్పిస్తాం, తర్వాత ప్రిఫిక్స్, తర్వాత సఫిక్సెస్, ఈ 3 అంశాలు నేర్పించడం జరుగుతుంది. అంటే మొత్తం మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్ని భాగాలుగా కాంప్రైజ్ అయిపోయిందంటే 3 భాగాలు కాంప్రైజ్ అయిపోయింది. ఇందులో ఒకటి ఫస్ట్ రీడింగ్ ఎబిలిటీస్, గ్రామటికల్ నాలెడ్జ్, వొకాబులరీ నాలెడ్జ్. ఈ 3 అంశాలపైన పట్టుంటే మీరు ఆర్ఆర్బి పిఓకి వెళ్ళండి, హ్యాపీగా ఎగ్జామ్ రాయండి, క్వాలిఫై కావాలని కోరుకుంటున్నాం. ఇది లెక్క. సో ఇందుకు మనము ఐబీపీఎస్ ఆర్ఆర్బి స్పెషల్ తెలుగు వారి కోసము మనం బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ బ్యాచ్లో కూడా ఎన్రోల్ కావచ్చు. ఫీ అనేది మరి 1000, 2000 అట్లా ఉండదు, 1000 లోపే ఉంటుంది. మీరు చక్కగా ఆ బ్యాచ్లో కూడా జాయిన్ అయిపోయి పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక అందుకే ఈ ఆఫర్ అనేది మీకోసం తీసుకురావడం జరిగింది. మీరు యూస్ చేయాల్సినటువంటి కూపన్ కోడ్, మీకు బ్యాచ్ డీటెయిల్స్ అనేది వెరీ సూన్గా ఇవాళ లేదా రేపు మీకు స్టోర్లోకి వస్తుందండి. మీరు ఆ విధంగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా. మీరు యూస్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y209 కూపన్ కోడ్ యూస్ చేయాలండి. ఈ కోడ్ యూస్ చేయడం వల్ల ఈ 70% ఆఫర్ వస్తుంది. తర్వాత ఎక్స్టెండెడ్ వ్యాలిడిటీ టిల్ ఎగ్జామ్స్, మీరు క్వాలిఫై అయ్యేంత వరకు కూడా ఆ యొక్క కోర్స్ అనేది మీతోనే ఉంటుంది. ఎప్పుడైనా మీరు వీడియో ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ అనేది 15 జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. 3 hours 3 సబ్జెక్ట్ టీచ్ చేస్తూ ఉంటారు, మెయిన్ సబ్జెక్ట్స్. ఓకేనా. ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ బ్యాచ్ కూడా మనకు రన్ అవుతుంది. జూలై 29th నుంచి స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్లో. ఆల్రెడీ ఫస్ట్ వీక్ అయిపోయింది, నెక్స్ట్ సెకండ్ వీక్లో ఉన్నాం ఇప్పుడు తెల్లారిదే. ఓకేనా. సో ఈ విధంగా 29th అంటే మరీ ఎంత దూరంలో లేదు, చాలా దగ్గరగా ఉంది. సో ఇక్కడ కూడా మేజర్గా 3 సబ్జెక్టులు 3 గంటలు టీచ్ చేయడం జరుగుతుంది, మ్యాథ్, ఇంగ్లీష్, రీజనింగ్. ఓకేనా. సో నెక్స్ట్ ఆశయం అని చెప్పేసి గ్రూప్స్ కొరకి మనం ఈ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది జూలై 7th నుంచి, అంటే వచ్చే రేపటి నుంచి బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది, రేపు లేదా ఎల్లుండి నుంచి. సో ఇది కూడా 3 గంటలు 3 సబ్జెక్టులు మేజర్గా టీచ్ చేయడం జరుగుతుంది. సో మీరు చూస్తే అటువంటి ఈ ఏ బ్యాచ్లో జాయిన్ అవ్వాలన్నా కూడా మీరు యూస్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y209 కూపన్ కోడ్ యూస్ చేయడం వల్ల ఆ యొక్క డిస్కౌంట్ అనేది మీకు అందించడం జరుగుతుంది. దీని లెక్క ఇట్లా ఉన్నది. ఓకేనా. సో అదేవిధంగా నేనేం చెప్తున్నాను అంటే ఫైనల్గా ఆర్ఆర్బి పిఓ 100% మీరు క్వాలిఫై కావాలి అంటే ఖచ్చితంగా ఒక మంచి పార్ట్నర్ని ఎన్నుకోండి. అది అడ్డా 24/7 అని చెప్పట్లేదు, మీరు ఆ కోర్సులో జాయిన్ అయ్యండి, ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యండి అని చెప్పట్లేదు. ఖచ్చితంగా మీరు బ్యాచ్లో కనుక క్వాలిఫై కావాలి అంటే మీరు 100% ఈ ఎగ్జామ్స్లో క్వాలిఫై కావాలి
అనుకుంటే ఒక మంచి పార్ట్నర్ ఎన్నుకొని వారు చెప్పేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ 100%గా హానెస్ట్గా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తూ ముందుకెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా జాబ్ మీకు అది దానంతట అదే వస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇది ఇవాటి క్లాస్ యొక్క ఉద్దేశం. జస్ట్ ఇంగ్లీష్లో ఏం టీచ్ చేస్తాం, మేము ఎలా నేర్పిస్తాం, ఇంగ్లీష్లో ఏం అంశాలు ఉంటాయి అనేది మాత్రమే ఫోకస్ చేయడం జరిగింది. ఇంకేమైనా అప్డేట్స్ కావాలంటే నేను మామూలుగా 10 o'clockకి ద హిందూ ట్యూటోరియల్ చెప్తా ఉంటాను, అప్పుడు మీరు అడగచ్చు. ఈవినింగ్ 4 o'clockకి మామూలు ఏదైనా గ్రామటికల్ కంటెంట్ చెప్తాం, అప్పుడు కూడా మీరు అడగచ్చు ఈ విధంగా. ఓకేనా? సో ఇది వాటి క్లాస్. మరి ఐ షల్ లీవ్ ఫర్ ద డే అండ్ we will meet you tomorrow morning 10 AM. All right, thank you very much. Bye bye, meeting you tomorrow.